హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి రోజు అంబేద్కర్ గారిని తీవ్రంగా అవమానించిన కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ బండి రమేష్ గారికి ఈ వీడియో చేస్తున్నా. కూకట్పల్లి నియోజకవర్గం దయార్గూడ గ్రామంలో దేవుడిలా ప్రతిరోజు పూజించే స్వర్గీయ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ గారు తీవ్రంగా అవమానించారు. మన దేవునిలాగా ప్రతిరోజు పూజించుకుంటున్న మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన జయంతి నాడే మన దయార్గూడలో మన అంబేద్కర్ గారికి కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో తీవ్రమైన అవమానం జరిగింది. నిన్న దయార్గూడలో నిర్వహించిన బిఆర్ అంబేద్కర్ జయంతి ర్యాలీలో అంబేద్కర్ చిత్రపటం ఊరేగింపుకు ఏర్పాటు చేసినటువంటి భగ్గీగురపు బండిలో దేవుడైన అంబేద్కర్ చిత్రపటం మాత్రమే పెట్టి ఊరేగింపు చేయటం ఆనవాయితీ. అయితే కాంగ్రెస్ నాయకుల అత్యుత్సాహం, బండి రమేష్ అవివేకంతోడై ర్యాలీలోని గుర్రపు భగ్గీలో అంబేద్కర్ చిత్రపటం కనిపించకుండా ఆయన స్థానంలో ఏకంగా బండి రమేష్ కూర్చుని ఊరేగటం, ఫోటోలు దిగటం అంబేద్కర్ గారికి తీవ్రమైన అవమానమే. ఎవరి కోసం ర్యాలీ ఏర్పాటు చేశారో అందులో ఎవరి చిత్రపటం ఉందో కూడా చూసుకోకుండా ఏకంగా పెళ్లి కొడుకు మాదిరిగా బగ్గి ఎక్కి కూర్చుని కాలు మీద కాలేసుకుని ఫోటోలు దిగడం నిస్సందేహంగా అంబేద్కర్ గారిని అవమానించడమే అవుతుంది. అణగారిన వర్గాలకు ఆశాజ్యోతిగా నిలిచిన అంబేద్కర్ గారి జయంతి నాడు జై భీమ్ల సాక్షిగా ఓ అగ్రవర్ణ నాయకుడు దురహంకారంతో పెత్తందారి పోకడలతో అవమానపరిచిన చూస్తూ ఫోటోలు తీస్తూ సంబరపడ్డ దళిత వర్గాల నాయకులు నిజంగా సిగ్గుతో తలదించుకోవాలి. జయంతి అయినా వర్ధంతి అయినా నిర్వాహకులు పిలిస్తే వెళ్లి నివాళులు అర్పించడం మాత్రమే అతిథుల పని. కానీ కూకట్పల్లి ఇంపోర్టెడ్ కాంగ్రెస్ నాయకుడు మాత్రం ఏకంగా తనదే పెళ్లి అన్నట్టుగా గుర్రపు బగ్గీలో ఎక్కి కూర్చోవడం చూస్తే అతని రాజకీయ పరిణతికి, దేశోద్ధారకుల పట్ల ఆయనకున్న అజ్ఞానానికి అద్దం పడుతుంది. ఇంత ఘోర తప్పిదానికి పాల్పడిన బండి రమేష్ తక్షణమే క్షమాపణ చెప్పాలి. అక్కడున్న కాంగ్రెస్ కార్యకర్తలు కూడా దీనికి బాధ్యులే. మన బస్తీలోని ఓ పెద్ద మనిషి నేను అంబేద్కరిస్టును అని, అంబేద్కర్ కోసం పనిచేస్తున్నాను అని చెప్పుకుంటున్న వ్యక్తులు కూడా ఇందులో స్పందించాలి. జరిగిన అవమానానికి తక్షణం వారితో పాటు నాయకుడు బండి రమేష్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. జై భీమ్.